భారతదేశమంటే కేవలం మైదానాలు కాదు. భారతదేశమంటే కేవలం నగరాలు కాదు. ఆకాశాన్ని తాకే కొండలు, మబ్బుల్లో దాగిన గ్రామాలు, మౌనంగా ప్రవహించే నదులు, ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన లోకముంది. ఆ లోకమే హిమాచల్ ప్రదేశ్. హిమాలయాల ఒడిలో దేవతలు నివసిస్తారని నమ్మే నేల ఇది. ప్రకృతి ఇక్కడ కేవలం అందం కాదు, అదొక శక్తి. హిమాచల్ ప్రదేశ్ అంటేనే హిమ అంటే మంచు, ఆచల్ అంటే కొండ, అంటే మంచుతో కప్పబడిన కొండల దేశం. భారతదేశ ఉత్తర భాగంలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ మధ్య ఒక స్వర్గంలా ఉంది ఈ రాష్ట్రం. సగటు ఎత్తు 4500 అడుగులు, కొన్ని ప్రాంతాలైతే 20,000 అడుగుల పైనే. హిమాచల్లో చరిత్ర అంటే యుద్ధాలు కాదు, రాజుల పేర్లు కాదు. ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక దేవుడుంటాడు, ప్రతి దేవుడికి ఒక కథ ఉంటుంది. ఇక్కడ రాజ్యాల కంటే దేవాలయాల పాలన ఎక్కువ. అందుకే హిమాచల్ని అంటారు ల్యాండ్ ఆఫ్ గాడ్స్. ఒకప్పుడు మొత్తం బ్రిటిష్ ఇండియాకే వేసవి రాజధాని ఇదే. చలిలో చచ్చిపోతున్న బ్రిటిష్ అధికారులకు ఈ నగరం ఒక ప్రాణరక్షణ గది. ఇక్కడి మాల్ రోడ్, వైస్రాయ్ లాడ్జ్, చర్చిలు అన్నీ ఇంకా కాలాన్ని గుర్తుచేస్తాయి. మనాలి అంటే ఈ తరం యువతకు కల. స్నోఫాల్, బైకింగ్, పారాగ్లైడింగ్, రాత్రంతా మ్యూజిక్. కానీ అసలు మనాలి అంటే ఒక పురాణం. ఇక్కడే మనువు అనే ఋషి ప్రళయం తరువాత మానవజాతిని మళ్లీ ప్రారంభించాడని నమ్మకం. రోహ్తాంగ్ పాస్, మృత్యుమార్గం. రోహ్తాంగ్ అంటే అర్థం మృతదేహాల గుట్ట. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏటా 100 మంది మంచులో చిక్కుకుని చనిపోయేవారు. కాని అదే రోహ్తాంగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన రోడ్లలో ఒకటి. స్పిటి వ్యాలీ, భూమిపై మరో గ్రహం. ఇక్కడ చెట్లుండవు, పచ్చదనముండదు, జీవితం చాలా కష్టం. కాని మనిషి అంత శాంతిగా ఉండే ప్రదేశం లేదు. బౌద్ధ మఠాలు, వేల ఏళ్ల ధ్యానం, నిశ్శబ్దం. ఇది పర్యటన కాదు, ఇది ఆత్మ శుభ్రపరిచే ప్రాంతం. దేవతల పాలన హిమాచల్ ప్రత్యేకత. హిమాచల్లో చాలా గ్రామాల్లో ప్రభుత్వం కంటే దేవుడే పెద్ద. వివాహం చెయ్యాలన్నా, రోడ్డు వెయ్యాలన్నా, పంట వెయ్యాలన్నా ముందు దేవుడిని అడుగుతారు. అతని ఒరాకిల్, గురూజీ, తీర్పే చట్టం. నదులు హిమాలయాల నాడి. ఇక్కడ పుట్టిన నదులే మొత్తం ఉత్తర భారతానికి జీవం. బియాస్, సట్లజ్, చినాబ్. ఇవి లేకపోతే పంజాబ్, హర్యానా ఎడారులే. జీవనశైలి నెమ్మదిగా బ్రతకడం. హిమాచల్ ప్రజలు ఎప్పుడూ తొందరపడరు. ఇక్కడ టైం అనేది గడియారం కాదు, సూర్యుడు. ఇక్కడ సంపాదన కంటే శాంతి ముఖ్యం. అందుకే ఇక్కడి వృద్ధులు మన నగర యువకుల కంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం మంచు తట్టుకునే భోజనం. ఇక్కడ తినేది లగ్జరీ కాదు, ఎనర్జీ. సిడ్డు, మాడ్రా, థుక్పా ఇవి కడుపు కోసం కాదు, ప్రాణాల కోసం. ఈరోజు హిమాచల్ 2 దారుల్లో నడుస్తోంది. ఒకవైపు టూరిజం, మరోవైపు పర్యావరణం పరిరక్షణ. మనాలి, షిమ్లా లాంటి చోట్ల ఇప్పుడు జనాభా కంటే పర్యాటకులే ఎక్కువ. ఇది అభివృద్ధి కాదు, ఇది ప్రమాదం. హిమాచల్ మనకు చెప్పే పాఠం: మనిషి ఎంత చిన్నవాడో నగరాల్లో తెలియదు, కాని హిమాలయాల మధ్య నిలబడితే మన అహంకారం కరిగిపోతుంది. ఇక్కడ నువ్వు సీఈఓ అయినా, లేబర్ అయినా, మంచు ముందు అందరూ ఒకటే. మన జీవితం ఇంత హడావుడిగా ఎందుకుండాలి? నిజంగా మనకు కావాల్సింది ఎంత? ఒక చిన్న ఇల్లు, కొంచెం ఆహారం, చాలా శాంతి. హిమాచల్ మనకిచ్చే బహుమతి ఫోటోలు కాదు, అది ఒక ఆలోచన. నెమ్మదిగా బ్రతకడం కూడా ఒక విజయమని. స్టే స్లో, స్టే సింపుల్, స్టే హ్యూమన్.